హే గైస్, ఈ రోజు అయితే మా యానివర్సరీ అనమాట. సో ఇప్పుడే బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. సో చూడండి, ఇవన్నమాట ఏమేమి తీసుకొచ్చాను మొత్తం చూపిస్తాను. బయట ఏం వెళ్ళి తీయటానికి కుదరలేదనమాట. ఇక మా వాడు చూడండి వచ్చి రాగానే షూ కూడా ఇప్పకుండా కేక్ అయితే పట్టుకున్నాడు అనమాట. వాడు తీయమని చెప్పేసి చూడండి, కాళ్ళకున్న షూ ఎలా చూసాను, కాళ్ళకున్న షూ కూడా ఇప్పలేదు. సో గైస్, ఇప్పుడైతే ఈ యానివర్సరీ రోజు ఏం చేద్దాం ఏంటనేది మీకు వ్లాగ్ రూపంలో అయితే నేను చూపిస్తాను అనమాట. సో చూడండి ఏమేమి తెచ్చాను. సో గైస్, ఫస్ట్లీ చూడండి, శశాంత్ కోసం అయితే ఒక స్టోరీ బుక్ అయితే తీసుకున్నాను అనమాట. వాటికి స్టోరీస్ నేర్పిద్దాము అని చెప్పి. నెక్స్ట్ మా యానివర్సరీ కోసం నేనైతే హార్ట్ బెలూన్స్ తీసుకొచ్చాను. ఈసారి అంత పెద్దగా ఏమీ అనుకోవట్లేదు, చిన్నగా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఫాయిల్ ఒక హార్ట్ బెలూన్ అయితే తీసుకొచ్చాను. ఇక ఆ తర్వాత దీంట్లో వచ్చేసరికి శశాంత్ కోసం బనానాస్, దీనిలో మాకు వచ్చేసరికి తీస్తానన్నా వెయిట్ 5 minutes. ఇక్కడైతే ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నాను, బ్లాక్ ఫారెస్ట్ అనమాట, వితౌట్ క్రీము. ఈ చిన్నది ఎందుకు సాయంత్రం చూపిస్తాను డీటెయిల్డ్గా. ఈ చిన్నది ఎందుకు తీసుకున్నాను అంటే నన్ను కేక్ నీ కేక్ అది పద అది. సో అది వచ్చేసరికి ఏంటంటే శశాంత్ కోసమే అది పెద్ద తీసుకురాలేదనమాట, వాడు అలా చేస్తున్నాడని. తర్వాత నిమ్మకాయలు జ్యూస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి మటన్ అనమాట. ఈరోజు కొంచెం ఫుడ్ ద్వారా చేసి పెడదామని చెప్పేసి అలా తీసుకొచ్చేసాను. సరికి ఫిష్ ఉందన్నమాట, ఫ్రై పులుసు రెండు పెడతాను. సో ఈరోజు ఏమేం చేస్తాను, ఎలా చేస్తాను అనేది మొత్తం వ్లాగ్లో అయితే పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎండ బయట అసలు అదిరిపోతుంది అనమాట. అందుకని ఇంక ఇదంతా క్యాప్ స్పెట్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళాను. శశాంత్ గాడికి కూడా ఇంకా దారిలో వాడు అసలుకి అది క్లాత్ కట్టుకోవట్లేదని శశాంత్ గాడి కోసం ఈ క్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. సో గైస్, వాచ్ చేయండి, ఫుల్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా యానివర్సరీ ఎలా జరుపుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఎలా చేస్తాను ఏంటనేది వాచ్ చేస్తూ ఉండండి. గైస్, మటన్ బిర్యానీ అయితే చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ కానీ పీసెస్ కానీ బాగా ఉడికిపోయినాయి అనమాట. చూడండి చాలా బాగా ఉడిపోయింది. ఇలా అంటే ముక్కిరిపోతుంది, చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇది చేయటం సెకండ్ టైము, చాలా బాగా వచ్చింది. ఇది మొత్తం నేను కుక్కర్లో చేయలేదు గైస్, విడివిడిగానే చూశాను. రెసిపీ ఇదంతా చూస్తే వీడియో లాంగ్ అయిపోద్దని నేను చూపించలేదనమాట. మీకు ఈ రెసిపీస్ కావాలంటే చెప్పండి, నేనైతే మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. చూడండి మనకి వేరే కర్రీ కూడా అవసరం ఉండదన్నమాట. ఇదే సూప్ అదంతా సరిపోద్ది. అడుగున చాలా బాగా వచ్చింది. సో ఈ తర్వాత వచ్చేసరికి ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై అయితే చేస్తాను. సో చూడండి, ఇప్పుడు శశాంత్కి అయితే తినిపిద్దామని కొంచెం పెట్టాను అనమాట. పీస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. వాడు ఎక్కువ గ్రేవీ తినడు కాబట్టి కొంచెం వేసాను. సో శశాంత్కి అయితే తినిపిస్తాను. వాడు ఇప్పుడే నిద్ర లేచాడు. ఇదిగోండి ఫిష్. ఎమ్మియా. సో గాయస్, ఇదనమాట. ఈ రోజు అయితే మా వారు నాకు సర్ప్రైజ్ ఇద్దామని త్వరగా అయితే వచ్చేసారనమాట. ఆఫ్టర్నూన్కే వచ్చేసారు ఇంటికి. సో ఇంకా తర్వాత రాగానే ఇంక నేను కూడా బిర్యానీ పెట్టేశాను. అప్పుడు బిర్యానీ కంప్లీట్ అయింది. ఇంకా తినేసి ఏమంటున్నారో చూడండి. వాడు శశాంత్ ఎమ్మి అనేసరికి ఆయన కూడా ఎమ్మి అంటున్నారు. ఇంకొంచెం కొట్టు వస్తుంది, ఇంకొంచెం. మై వేస్తుందమ్మా గారు, కొట్టు మరి. ఇంకొంచెంసేపు కొట్టు వస్తుంది. వచ్చిందా? ఇంకొంచెం కొడితే క్లియర్గా కనబడిద్ది. కొంచెం ఎక్కువ కొట్టద్దు, ఆ షేప్ వచ్చేదాకా. నోట్తో ఊదు కొంచెం. వచ్చిందా? చాలే.
శాంత్ పగలగొట్టద్దు, ఓకేనా? ఈ యానివర్సరీకి శిశాంత్ కూడా మాకు చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. పాపం నేను చేస్తుంటే ట్రై చేస్తున్నాడు చూసి. స్టిక్కర్స్ అంటే ఇలా స్టిక్కర్ పెట్టేసి ఇలా అంటిస్తున్నాను కదా, దాన్ని చూసి వాడు పాపం మొత్తం స్టిక్కర్ పెట్టేసి అంటించాలని చూస్తున్నాడు. కానీ వాడు ట్రైకి మెచ్చుకోవచ్చు అనమాట. వాడికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టడం తెలియకపోవచ్చు, కానీ వాడు ట్రై అయితే చేస్తున్నాడు. శిశాంత్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అయ్యో ఫోటో కాదురా, అది వీడియోరా. కెమెరా అంటే చాలు శిశాంత్, నువ్వు స్మైల్ ఇచ్చేస్తున్నావు. సో గైస్ ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము. తర్వాత ఇంకొంచెం క్యాండిల్స్ అవి పెట్టి చేస్తాను. లాస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది అవుట్ లుక్ మీకైతే చూపిస్తాను. ఇక మేము చిన్నగా కొంచెం ఆ బెలూన్స్ అవి రెడీ చేసుకునే లోపు ఇక మధ్యలో ఇది ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ కర్రీ కూడా చేసేసాను అనమాట. అటు అవి చేసుకుంటే ఇది అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్కి అలా కొంచెం రెడీ అయ్యి ఇక ఫ్లవర్స్తో కొంచెం ఆ టేబుల్ మీద డెకరేషన్ చేసుకుందామని ఫ్లవర్స్ తీస్తుంటే ఇంకా శిశాంత్ కూడా హెల్ప్ చేశాడనమాట. ఇంక ఇక్కడ నేనైతే కొంచెం క్యాండిల్స్ అవి తీసుకున్నాను. ఇక ఇలా సెటప్ అయితే చేసుకున్నాము. ప్రతి యానివర్సరీ కొంచెం ఇంకా ఎక్కువ చేసుకునేవాళ్ళు అనమాట. ఇక ఈ యానివర్సరీ ఏంటంటే సింపుల్గా చేసేద్దాము, ఇంకెప్పుడు అలా ఎందుకు, కొంచెం క్యాండిల్స్తో ఇలా చేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. ఇలా ఒక మంచి రీల్ కూడా తీసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. చూడాలనుకుంటే నేను లింక్ అయితే కింద ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్, అక్కడ వెళ్ళి చూసేయండి, అక్కడ కూడా ఫాలో చేయండి. అది కాలిద్ది చెప్తున్నా. థ్యాంక్ యూ బంగారు, హ్యాపీ యానివర్సరీ. శ్రీశాంత్ నాన్నకి హ్యాపీ యానివర్సరీ, అమ్మకి హ్యాపీ యానివర్సరీ చెప్పవా? అమ్మా నాన్న హ్యాపీ యానివర్సరీ. సో గైస్ సింపుల్గా మా యానివర్సరీ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం. గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.